ओम श्री रामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। प्रिय आत्मा बंधुవులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 466వ భాగం. ఇప్పుడు ఒక వస్తువు యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పదార్థమైనా ఒక వస్తువు యొక్క అనుభవము ఎలా కలుగుతుంది అన్నదానికి నిన్న సూచన చేశారు మాస్టర్ల వారు. అది ఎలా అనుభవం కలుగుతుందో వివరిస్తున్నారు ఈ ఎపిసోడ్లో. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు యొక్క అనుభవం మనకు అనుభవం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక వస్తువును చూశాను, అది చూసినటువంటి అనుభవము. ఏదైనా ఒక వస్తువు తిన్నాను, తిన్నటువంటి అనుభవం. విన్నాను, విన్నటువంటి అనుభవము. సృష్టించినటువంటి అనుభవము ఎలా కలుగుతుంది అంటే, ఇది కలగాలి అంటే, ఒక అనుభవం కలగాలంటే ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాల అనేటువంటి విషయాల యొక్క ఆ యొక్క అనుభవం కలగాలంటే రెండు ఉండాలి అంటున్నాడు ఇక్కడ మహర్షుల వారు. రెండంటే ఒకటి ప్రమాణము, మరొకటి ప్రమేయము. నిన్న చెప్పారు ప్రమాణము ప్రమేయము. ప్రమాణము అంటే ఏంది? నా బుద్ధి. ప్రమేయం అంటే ఏంది? వస్తువు, ప్రపంచం ఉన్నటువంటి వస్తువు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కెమెరానే అనుకుందాం. నా ఎదురుగుండా ఉన్నట్టు కెమెరా ప్రమేయము. ప్రమాణం ఏది? నా బుద్ధి. అర్థమవుతుందా? ఈ రెండు ఉండాలి. నాకు ఆ కెమెరాని చూసినప్పుడు ఆ కెమెరా అనుభవం నాకు అంటే ఈ ప్రమాణము ఉండాలి, ఆ ప్రమేయము ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ప్రమాణం ఎక్కడుంది? నా దగ్గర ఉంది, నా బుద్ధి. ప్రమేయం ఎక్కడుంది? ప్రపంచంలో ఉంది. ఒకటి నేను, అహం, ఒకటి నాది, మమ. ఇది నేను, అది నాది. నా బుద్ధి నా దగ్గర ఉంది, ఆ కెమెరా దూరంగా ఉంది, వెలుపల ఉంది. ఇప్పుడు ఈ బుద్ధి ఆ కెమెరా రెండు కలవాలి. ఈ కలిసినప్పుడు నా బుద్ధి ఆ కెమెరాతో కలిసినప్పుడు కలిగే అనుభవం ఎవరికి కలుగుతుంది? కెమెరా కాదు, నాకే కలుగుతుంది. అంతేనా? నేను నా కంటి ద్వారా, నా మనస్సు నా కంటి ద్వారా కెమెరా మీద పడ్డప్పుడు ఆ కెమెరా బొమ్మ నాకు అనుభవం నాకు కలుగుతుంది. ప్రమాణానికే కానీ ప్రమేయానికి కాదు. అది ప్రమేయము, ఇది ప్రమాణము. అర్థమైందా? ఇప్పుడు ఆ యొక్క అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ నాకు కలుగుతుంది, ప్రమాణానికి కలుగుతుంది. అంటే ప్రమాణం అనేది జ్ఞానము, ప్రమేయం అనేది గేయము అంటాం. గేయం, జ్ఞానము, గేయము. నా ప్రమాణం నా జ్ఞానం. నా ప్రమాణం వచ్చి నా జ్ఞానం అంటే నా స్వరూపమే. ఇది జ్ఞానం నా స్వరూపమే. నా స్వరూపాన్ని నేను ఎక్కడి నుంచో కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అది నా దగ్గరే ఉంది. నా జ్ఞానమే నా ప్రమాణం. నా జ్ఞానమే నేను. ఆ నేను నా దగ్గరే ఉంది, సహజంగా ఉంది, స్వయం స్వరూపంగా ఉంది. ఎక్కడి నుంచో అప్రాప్త వస్తువు కాదు, ప్రాప్తమై ఉన్నది, నా దగ్గరే ఉన్నదన్నమాట. అది తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను? ఇప్పుడు నా దగ్గర ఒక వస్తువు లేదు, ఒక మొబైల్ ఫోన్ లేదు, బజార్కి వెళ్ళి కొనుక్కొని వచ్చుకుంటాను. అదే నా ఫోను ఉంది, నాది ఎక్కడో పెట్టి మర్చిపోయాను, ఏ బెడ్ కిందనో. అదే వెతికితే దొరికింది, ప్రాప్తం. నా స్వరూపమే అయి ఉన్నా, అయితే మర్చిపోయి ఉండొచ్చు, మళ్ళీ వేరే విషయం. అది వదిలేస్తే ప్రాప్తమే అయి ఉన్నది, నా దగ్గరే ఉన్నది. అది నా స్వరూపమే ఉంది, నా జ్ఞానం నా దగ్గరే ఉంది. ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక రెండవది ఏంటి? ప్రమేయం. ప్రమేయం ఏంటి? ఈ మొత్తం ప్రపంచం. ఇప్పుడు నేను కెమెరా అంటున్నాను కానీ అనుభవానికి ప్రపంచం అంతా ప్రమేయమే. అదేనా? కాబట్టి కేవలం బాహ్యంగా కనిపించేటువంటి ఈ ప్రపంచమే ప్రమేయము అంటే అది మళ్ళీ తప్పు అవుతుంది. బాహ్యంగా నుంచి ప్రపంచమే కాదు, ఈ శరీరంలో కూడా ఉందే, అదంతా కూడా ఏమంటాం? గౌణాత్మ అంటాం, దీన్ని మిథ్యాత్మ అంటాం. అర్థమైందా? ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయి? నా ప్రాణం ఉంది, నా మనస్సు ఉంది, ఓకే, నా శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు నా శరీరం ఉంది, నా ఇంద్రియాలు ఉన్నాయి, నా మనస్సు ఉంది, ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మనస్సు ఉంది, ప్రాణం ఉంది, ఆడుతూ ఉంది కాబట్టి ప్రాణం ఉంది. ఇవన్నీ కూడాను ఏంటి? ప్రమేయమే, గేయమే. జ్ఞానానికి గేయమే ఇవన్నీ, ప్రమేయాలే ఇవన్నీ. నా మనస్సు, నా ఇంద్రియాలు, నా ఆలోచనలు, నా ప్రాణము, నా శరీరం, ఇవన్నీ కూడాను గేయాల కిందకే వస్తాయన్నమాట.
అర్థమైందా? లోపల ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మకు విషయి అంటాం, సబ్జెక్ట్ ఉందే, ఆ సబ్జెక్టుకి గోచరించేటువంటివన్నీ కూడాను ప్రమేయం కిందకు వస్తాయి. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మకి, జ్ఞానానికి, నేనుకి ఏదేది గోచరం అవుతుందో, నా ప్రాణం ఆడుతున్నట్టు కనిపిస్తుంది, అది ప్రమేయము. నా దేహం ఉన్నట్టు తెలుస్తోంది, అది ప్రమేయము. నా ఇంద్రియాలు పనిచేస్తున్నట్టు తెలుస్తున్నాయి, ప్రమేయాలు. నా మనసులో ఆలోచనలు పుడుతున్నాయి, నాకు తెలుస్తున్నాయి, అది ప్రమేయము, ప్రమేయాలు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మొత్తం నా జ్ఞానం మాత్రమే ప్రమాణము. నా జ్ఞానానికి గోచరించేటువంటి ఈ ఆలోచనల నుంచి, మనసు నుంచి, ఇంద్రియాల నుంచి, ప్రాణం నుంచి, దేహం నుంచి, ప్రపంచంలో కనపడే ప్రతి పదార్థాలన్నీ కూడాను ప్రమేయము. ఇప్పుడు ఈ ప్రయాణము ఎక్కడి నుంచి సాగాల? నా నుంచి, బుద్ధి నుంచి, ప్రమాణం నుంచి అలాగా ప్రయాణం సాగి ప్రమేయాన్ని తాకుతుంది. ఇప్పుడు ఈ కొస ఆ కొస కలుసుకుంటాయి. ఇలా ఈ బుద్ధి ఆ ప్రమేయము రెండు కలుసుకోకపోతే అక్కడ ఆ వస్తువు నాకు గోచరం కాదు, అనుభవానికి రాదు. నా బుద్ధి పోయి, నా మనసు పోయి ఆ వస్తువు మీద పడినప్పుడు అప్పుడు నా మనసు దాన్ని గ్రహిస్తుంది అనమాట. నా దగ్గర నాకు ప్రమాణం ఉంది. ఏం ప్రమాణం? లోపల అనుమాన ప్రమాణం, ప్రత్యక్షాలంటాం. ప్రత్యక్ష ప్రమాణాలంటే కళ్ళు, జ్ఞానేంద్రియాలు ప్రత్యక్ష ప్రమాణాలంటాం. అనుమాన ప్రమాణం మనసునంటాం. సరే, అనుమానము ప్రత్యక్షము మొత్తం మనస్సు వెనకుంది. అనుమాన ప్రమాణం ద్వారా ప్రత్యక్ష ప్రమాణం కంటి ద్వారా వస్తోంది. మరి ఈ కంటికి వెనకాలేముంది? మనస్సు ఉందన్నమాట. మనసు అంటే ఏంటి? జ్ఞానం. అర్థమైందా? ఆ మనసు అంటే జ్ఞానం అంటే పూర్ణ జ్ఞానం అది కాదు. దాంట్లో అంతఃకరణ మీద పడ్డ రిఫ్లెక్షన్ అనమాట. కొంచెం జ్ఞానం ఉంది, కొంచెం జడము ఉంది. అది మనసులో జడ భాగము ఉంది, చైతన్య భాగం ఉంది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. ఈ మనసులో ఉండేటువంటి జ్ఞానము కన్ను అనేటువంటి దర్పణం ద్వారా అలాగా వెళ్ళి ప్రమాణమైనటువంటి ఆ కెమెరా మీద పడుతుంది. అప్పుడు నాకు ఆ కెమెరా నా యొక్క బొమ్మ నాకు అనుభవానికి వస్తుందన్నమాట. దాని నామ రూపాల తాలూకు బొమ్మలని ఏం చేస్తుంది? ఇది ఈ మనసు వెళ్ళి ఆ కెమెరా మీద పడి ఆ బొమ్మని, కెమెరా అనేటువంటి ఆ బొమ్మని ఏం చేస్తుంది? దాన్ని తీసుకొని వచ్చి ఇది ఫలానా కాదా లోపలికి పడేస్తుంది. అప్పుడు నిర్ణయించి లోపల విమర్శించి ఇది కెమెరా అని గుర్తిస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఎంత పని జరుగుతుంది. గబక్కన మనం ఒక వస్తువుని చూస్తానే మనకు కనబడేస్తుంది. కానీ దీని వెనక ఎంత ప్రాసెస్ ఉంది? ఏం ప్రాసెస్ అది? లోపల ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆ వెలుగు, ఆ జ్ఞానము ఆ పదార్థం మీద పడి ఆ పదార్థం బొమ్మను మళ్ళీ తీసుకెళ్ళి లోపల పడేసినప్పుడు మనసు దాన్ని ఎనాలిసిస్ చేసి ఎస్ ఇది కెమెరా అనేటువంటి ఆ నిర్ధారణ చేస్తుంది అనమాట. ఇంత ప్రాసెస్ ఉంది. అదేవిధంగా ఒక శబ్దము ఒకటి చెవులోంచి వింటూనే ఇదేదో పిల్లవాడు ఎవడో ఏడుస్తున్నాడు, ఆ శబ్దం లోపలికి వచ్చి ఈ చెవిలోంచి జ్ఞానము ఆ శబ్దానికి జోడయ్యి ఆ శబ్దం లోపలికి వచ్చి ఆ లోపల విశ్లేషణ చేసి ఇది పిల్లవాడి ఏడుపు, ఇది గాడిద ఓనర్ కాదు, ఇది పిల్లవాడి ఏడుపు అని చెప్తే పిల్లవాడు ఏడుస్తున్నాడు అని మనకి అర్థమవుతుంది అనమాట. ఇంత ప్రాసెస్ ఉందన్నమాట ఇది. అయితే చెప్పడానికి అంత పెద్ద లెంగ్దీగా ఉంది. ఈ జ్ఞానము ఇలా ప్రయాణం చేసి ఆ వస్తువు మీద పడి దాని బొమ్మను తీసుకొచ్చి లోపల వేసి మళ్ళీ విమర్శించి అది ఏమిటో తెలుసుకుంటుందని ఇంత పెద్ద చెప్పుకోవడానికైతే ఉంది. కానీ అనుభవం జరిగేటప్పుడు తక్కువ చూస్తూనే మనకు అది కెమెరా అని తెలిసిపోతుంది అన్నమాట. చాలా తొందరగా. అంత భగవంతుడు అంత గొప్ప ఆ రకమైనటువంటి దాన్ని పెట్టాడు. అది అక్కడ ఉంది. దేవుడు ఎక్కడ ఉన్నాడా లేడా అంటే ఖచ్చితంగా ఉన్నాడు అని. ఎలా అంటే మన శరీరమే, మనలో కలిగేటువంటి ఈ యొక్క ఇవన్నీ కూడాను ఎవరు చేస్తున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, ఎంత క్విక్గా ఈ గుండెని ఎవరు ఆడిస్తున్నారు, ఎవరు గాలి పీల్పిస్తున్నారు, ఆ ఒక్క క్షణం రెస్ట్ తీసుకుంటే గుండె మనం కదా ఉండేది లేదు కదా. ఎవరు చేస్తున్నాడు ఇవన్నీ? ఈ నియతి ఎక్కడా? ఇంత సృష్టిని సృష్టిస్తున్నాడు, ఆ సృష్టిలో నియతిని ఏర్పరుస్తున్నాడు. ఎక్కడ? ఉదాహరణకి ఒక అడవి ఉంది, అడవిలో పులులు, సింహాలు, క్రూర జంతువులు ఉంటాయి. అవి ఎప్పుడు జనావాసానికి రావు, అక్కడే ఉండాలా. చెట్లు, అలాగే స్థావరాలు, పిట్టలు ఆకాశంలో ఎలా ఎగురుతున్నాయి.
ఎలా జీవిస్తున్నాయి, ప్రతిదానికి ఒక నీతి, ప్రతి జీవి ఇంత పరిమాణమే ఎలా పెరగాలి, ఇంత ఆయుష్ ఏంటి, దీనిలో జీర్ణక్రియ ఏంటి, పుట్టుకేంటి, పెరుగుదలేంటి, నశింపేంటి, ఇవన్నీ ఎవడు కంట్రోల్ చేస్తున్నాడు, అక్కడ మనకి భగవతత్వం మనకి దృష్టాంతంగా మనకు తెలుస్తుంటుందన్నమాట. సరే, అదట్టిస్తే ఇంత లెంగ్దీ ప్రాసెస్ మనకు చూస్తూనే వెంట కనపడేటువంటి వస్తువు వెనక ఇంత లెంగ్దీ ప్రాసెస్ ఉంది. అర్థం, కేవలం చూడగానే కనిపిస్తుంది మనకు, కానీ దాని వెనక ఎంత గందరగోళం ఉందన్నమాట, ఎంత ప్రక్రియ ఉందన్నమాట. అలాగా ఇప్పుడు నా కళ్ళు పనిచేయడం లేదనుకోండి, లేదు నా కళ్ళు పనిచేస్తుంది, కెమెరా వైపే చూస్తుంది, కానీ నా మనస్సు ఎక్కడ ఉంది, పరధ్యానంగా ఉంది, ఏదో ఇంట్లో ఏదో స్టవ్ మీద పాలు పెట్టొచ్చాను, పొంగిపోతున్నాయేమో, మాడు వాసన వస్తుందేమో, పొంగుతాయేమో అని నా మనసు ఇక్కడ లేదనుకోండి, నేను నా కన్ను ఆ కెమెరాని చూస్తున్నా నేను అది కెమెరా అని నేను గుర్తించలేను అనమాట. ఎందుకని ఇక్కడ ప్రమాణం పనిచేయడం లేదు, మనస్సు ఇక్కడ లేదు. చాలాసార్లు మనము ఒకవైపు చూస్తూనే ఉంటాం, కానీ వాళ్ళ మైండ్ ఎక్కడ ఉంది, మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. అటువంటి స్థితి మనకి ఎప్పుడు అనుభవం అయితేనే ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడ ప్రమాణం పనిచేయడం లేదు, కాబట్టి ప్రమేయం ఉన్నా కూడా అది మనకి కనబడట్లేదు అనమాట. కాబట్టి ఇది లోపల ఉన్నటువంటి ఇది ప్రమాణం పనిచేస్తేనే అప్పుడు దాన్ని అందుకుంటుంది. ఇది అది రెండు కలిస్తేనే ఆ వస్తువు తాలూకు అనుభవం ఏర్పడుతుంది. కాబట్టి ఏ ప్రపంచంలో వస్తువైనా ఇంతే, పరమాత్మ అయినా ఇంతే అంటున్నాడు. పరమాత్మని ఎట్లా పట్టుకోవాలో రేపు చెప్తాడు. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర శరణం. అరవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.